నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మార్గదర్శిలో ఏళ్ల తరబడి ఆర్థిక నేరం సాగుతూనే ఉందని రిజర్వ్ బ్యాంక్ నిర్ధారించింది. మార్గదర్శిలో ఆర్థిక నేరాలన్నీ రామోజీయే చేశారని వారసులు వాదిస్తున్నారు. తప్పు చేసింది నాన్న, కాబట్టి కొడుకును వదిలేయండి ప్లీజ్ అంటూ రామోజీ తనయుడి తరపు న్యాయవాది కోరారు. చేసిన నేరాలన్నీ చేసేసి ఇప్పుడు ఈ వితండవాదనలు ఏంటి అని న్యాయరంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని, చట్టవిరుద్ధంగా నిబంధనలకు పాతరేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని ఆర్బీఐ తేల్చేసింది. ఇక చట్ట ప్రకారం ఈ నేరగాళ్లకు ఏ శిక్ష పడుతుంది అనేది న్యాయస్థానమే తేల్చాలి. అంతా నాన్నే చేశారట. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే మాపై ప్రజలు ఫిర్యాదు చేయలేదు కదా, కేసులు ఎలా పెడతారు అని పెడబొబ్బులు పెట్టారు. డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం కదా అని నిలదీస్తే తీసుకున్న డిపాజిట్లు అందరికీ తిరిగి ఇచ్చేశాం కదా, ఇంకేంటి కేసు అని దబాయించారు. మార్గదర్శిలో జరిగిన ఆర్థిక నేరాల మాటేంటి అంటే తమకి చట్టాలు వర్తించవన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై గొడ్డలి పెట్టని ఆరున్నొక్క రాగం అందుకున్నారు. న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించేలా అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమైపోతుందన్న పిచ్చ లాజిక్ ను పట్టుకుని ఏళ్ల తరబడి వేలాడింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ యాజమాన్యం. కళ్ల ఎదుట రామోజీరావు కుటుంబం మార్గదర్శి ఫైనాన్షియర్స్ ముసుగులో ఆర్థిక నేరానికి పాల్పడినట్లు రుజువైనా తాము ఎలాంటి నేరమూ చేయలేదని రామోజీరావు బుకాయిస్తూ వచ్చారు. తాము ఎలాంటి తప్పు చేసే రకమే కాదని, రామోజీ అంటేనే ఒక స్వాతిముత్యమని గప్పాలు కొట్టుకున్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కోపం నటించారు. తమ ప్రతిష్ట మంటగలిపేశారని ఏడ్చి బొబ్బలు పెట్టేశారు. మార్గదర్శి సంస్థలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఒక్క లావాదేవీ కూడా జరగలేదని గతలు చెప్పుకొచ్చారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమపై కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు బనాయించారని దబాయించారు. రామోజీరావుతో పాటు ఆయన భజన చేసే ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రామోజీ వంటి ధర్మరాజుపైనే ఆరోపణలు చేస్తారా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. బోలెడు ఆశ్చర్యం నటించారు. 18 ఏళ్లుగా మార్గదర్శి అక్రమాలపై, నిబంధనల ఉల్లంఘనలపై, ప్రజాధనం దారి మళ్లింపుపై ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాడుతూ వచ్చారు. రామోజీ కాలర్ పట్టుకున్నారని ఉండవల్లిపైన విషం చిమ్మారు ఎల్లో బ్యాచ్ బఫూన్స్. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీసీఐడి ఆధారాలతో సహా నిరూపించడంతో రామోజీ అండ్ కోకి ముచ్చెమటలు పడ్డాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం విషపురాతలు రాస్తూ తృప్తిపడ్డారు. రామోజీని నిలదీయడం అంటేనే మహాపాపం అన్నట్లు చంద్రబాబు నాయుడు అండ్ కో ఓవర్ యాక్షన్ చేసింది. రామోజీరావుపై ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని తేలిపోవడంతో దీన్నుంచి ఎలా బయటపడాలా అని రామోజీరావు తర్జన భర్జనలు పడ్డారు. సరిగ్గా ఆ తరుణంలోనే ఎన్నికలు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో కూటమి అధికారంలోకి రావడం జరిగాయి. తమ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో రామోజీ ఊరట చెందారు. కాకపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే రామోజీరావు మరణించారు. ఆర్థిక నేరానికి పాల్పడిన రామోజీరావుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నివాళి అర్పించింది. ఆ వెంటనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కేసు నమోదు చేసిన సిఐడిని పిలిచి తాము పెట్టిన కేసును తామే నీరుగార్చేలా చంద్రబాబు పావులు కదిపారు. ఈ క్రమంలోనే రామోజీరావు ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన పులుకడిగిన ముత్యం అంటూ పచ్చమంద కోరస్ పాడింది. అయితే ఎంత పెద్ద నేరగాడైనా ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం కాబట్టి రామోజీ కూడా దొరికారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థలో చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, అది ముమ్మాటికి శిక్షార్హమైన నేరమే అని రిజర్వ్ బ్యాంక్ ఏకంగా హైకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది. చంద్రబాబును అడ్డుపెట్టుకుని ఇంతకాలం డ్రామాలాడిన రామోజీ కుటుంబానికి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు, ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. గతంలో రామోజీ సంస్థలో సోదాలు చేస్తే కారాలు మిరియాలు నూరిన టీడీపీ నేతల నోళ్లు కూడా ఆర్బీఐ అఫిడవిట్ తో మూతపడ్డాయి. ఫిర్యాదుదారులు ఎవరు లేరు అని చెప్పడం సర్వబద్ధం. మాకు ఫిర్యాదులు అందింది అని చెప్పడం కూడా జరిగింది. మార్గదర్శి అకౌంట్ డిపాజిట్లపై మాకు ప్రజల డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయి. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాం.
సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామన్న అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావు డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే. ఇది సెక్షన్ 58B(5)A ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి. దిస్ ఇస్ ది కౌంటర్ ఫైల్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్. మీరు చెప్పినవన్నీ అబద్ధం కదా. ప్రజల ఫిర్యాదు రాలేదని అబద్ధం కదా. వాళ్ళకి అందరినీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కౌంటర్. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాపాలను ఆర్బీఐ అఫిడవిట్ బద్దలు చేయడంతో రామోజీ వారసులు కొత్త రాగం అందుకున్నారు. మార్గదర్శిలో ఆర్థిక నేరాలకు తమకు సంబంధం లేదని, మార్గదర్శికి కర్త రామోజీరావే కాబట్టి, ఆయన మరణించారు కాబట్టి ఆయన చేసిన తప్పులకు తమని బోనులో నిలబెట్టడం కరెక్ట్ కాదని వితండవాదన చేశారు రామోజీ తనయుడు కిరణ్. అయితే ఎంత పెద్ద గజ దొంగ అయినా చిన్న క్లూ ఇచ్చిపోతాడన్నట్లు మార్గదర్శి అక్రమాల కేసులో ఇంప్లీడ్ అయిన రామోజీ తనయుడు మార్గదర్శి సంస్థకు ఇప్పుడు తానే కర్త అని క్లారిటీ ఇచ్చారు. కేసు రామోజీరావు కదా, రామోజీరావు చనిపోయాడు కదా, అంతటితో క్లోజ్ అయిపోయింది కదా అని. వాళ్ళ కుమారుడే దానిలో ఇంప్లీడ్ పిటిషన్ వేశాడు, నేను కర్త అని. కిరణ్, అది రాసుకోండి ముఖ్యంగా. దీనిలో ఇంప్లీడ్ పిటిషన్ వాళ్ళ కుమారుడైనటువంటి కిరణ్, నాకు పూర్తి పేరు తెలియదు, అతను ఇంప్లీడ్ పిటిషన్ వేశాడు నేనే కర్త అని. హీ స్టెప్డ్ ఇంటు ది షూస్ ఆఫ్ రామోజీరావు. ఆయన నేనే కర్త దీనికి అని తీసుకొచ్చాడు. దాని మీద వాదన జరిగి రామోజీరావు చనిపోయాడు కాబట్టి క్రిమినల్ కేసు అంతా క్లోజ్ కావాలని. ఇది అడ్వకేట్ వాదన. అసలు ఆయన వాదన ఏంది, నేనే కర్త అని ఇంప్లీడ్ పిటిషన్ వేశాడు. యూ ప్లీజ్ నోట్ ఇట్. ఇది ప్రస్తుతం పరిస్థితి. తమ దొంగతనం బయటపడనంత వరకు తమని మించిన నిజాయితీ పరులు లేరని దబాయించారు. సిఐడి ఆధారాలు బయట పెడితే అసలు తమపై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే కేసులు పెట్టారని డ్రామాలాడారు. ఆర్బీఐ కొద్ది నెలల క్రితమే డిపాజిట్ల సేకరణ నేరమని తేల్చి చెబితే తాము వసూలు చేసిన డిపాజిట్లన్నీ వాపస్ చేశామని అన్నారు. 49S చట్టం అసలు తమకు వర్తించదని బుకాయించారు. రామోజీ కుటుంబ సభ్యుల పిచ్చ లాజిక్లు ఏవీ కుదరవని ఆర్బీఐ కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడు రామోజీ వారసులు రాగం మార్చారు. తప్పు చేసిన ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు ఆయన లేడు, ఆయన వారసులను ఎలా శిక్షిస్తారంటూ తమాషా చేస్తున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అక్రమాలతో దారి మళ్లించిన డబ్బుతోనే రామోజీ వాణిజ్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆ సంపదను వారసత్వపు హక్కుగా అనుభవిస్తోన్న రామోజీ కుటుంబ సభ్యులు రామోజీ చేసిన దోపిడీ సొమ్ము తమదే కాని ఆయన నేరానికి తాము వారసులం కామని చెప్పడం విడ్డూరంగానే ఉందంటున్నారు న్యాయరంగ నిపుణులు. రామోజీ కుటుంబం ఎంతగా గొంతు చించుకున్నా చట్టవిరుద్ధంగా మార్గదర్శిలో డిపాజిట్లు సేకరించిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. రామోజీ సంపాదించిన ఆస్తులకు వారసులట, మార్గదర్శికి తానే కర్తట. కానీ మార్గదర్శి నేరాల పాపమంతా రామోజీదేనట. తనకి పాపం పక్కిలం అంటదట. ఇది రామోజీ తనయుని తరపు న్యాయవాది గడుసుతనం. 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మార్గదర్శి అధినేత రామోజీకి అండగా ఉంటూ వచ్చిన ఏళ్ల తరబడి రామోజీ కుటుంబం అబద్ధాలపై అబద్ధాలు చెబుతూ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక దెబ్బకు రామోజీ కుటుంబం అడ్డంగా దొరికేసింది. ఇంతకాలం తప్పే చేయలేదు అన్నవారు కాస్త ఇది మా తప్పు కాదు, మా పెద్ద ఆయనది అని ప్లేట్ ఫిరాయించడం ద్వారా తమని తాము కాపాడుకోవడానికి విలువలను ముక్కలుగా నరికి పారేస్తామని పరోక్షంగా చాటి చెప్పారు అని ఆర్థిక రంగ విశ్లేషకులు అంటున్నారు. మార్గదర్శి అక్రమాల కేసు ఈనాటిది కాదు, 18 ఏళ్ల క్రితం నాటిది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఖాతాదారుల సొమ్మును మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి మళ్లించి ఆ డబ్బుతోనే రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. మార్గదర్శిలో ప్రజల సొమ్మును దారి మళ్లించి వేరే వ్యాపారాలకు వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఆ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. 2006 నాటికే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ 2610 కోట్ల రూపాయల మేరకు సొమ్మును డిపాజిట్లుగా సేకరించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు తప్ప వేరే ఏ సంస్థలు కూడా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించకూడదు. ఎవరైనా అలా సేకరిస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుందని చట్టంలో స్పష్టంగా ఉంది. బ్యాంకులకు మాత్రమే డిపాజిట్లు సేకరించే హక్కు, అధికారం ఉన్నది. ఇది 1984లోనే రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన చట్టం. మళ్ళా 2007లో మరలా చెప్పింది 45S పెట్టి ఒక బ్యాంక్స్కి మాత్రమే
డిపాజిట్లు సేకరించేదొచ్చు, తర్వాత ఇంకెవ్వరూ సేకరించడానికి లేదు అని. అట్లా సేకరిస్తే 45S కింద వారు శిక్షార్హులు, తప్పు 53 and 58 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అని రిజర్వ్ బ్యాంక్ చట్టం చెప్తుంది. వీళ్ళు 2006 నాటికే 2610 కోట్లు, ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్ టుడే. ఒక్కరైనా ఏ వ్యవస్థ అయినా 1000 కోట్లు చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరిస్తే అడిగే నాదుడు ఉండాడా? మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో అక్రమాలపై దర్యాప్తుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కమిషన్ను నియమించారు. ఆ కమిషన్ మార్గదర్శిలో అక్రమాలు నిజమేనని ధృవీకరించింది. అయితే తమ బండారం బట్టబయలవుతుందన్న ఆక్రోశంతో రామోజీరావు మార్గదర్శిపై సోదాలను ఈనాడు పత్రికపై దాడిగా అభివర్ణించారు. సుప్రీంకోర్టులోనూ రామోజీ తరపు న్యాయవాది ఇదే ఆరోపణ చేశారు. అయితే అప్పటి న్యాయమూర్తి రామోజీకి 2 మాస్కులు ఉంటాయని చమత్కరించారు. డిపాజిట్ల సేకరణకు మార్గదర్శి మాస్క్ పెట్టుకుంటే తమ అక్రమాలపై దర్యాప్తు అనగానే ఈనాడు పత్రిక మాస్క్ పెట్టుకుంటారని ఆయన సెటైర్ వేశారు. చిత్రం ఏంటంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో అక్రమాలపై ఆరోపణలు వచ్చిన తర్వాత తాము అక్రమాలు చేయలేదని రామోజీ అనలేదు. ఆయన మద్దతుదారులు, టీడీపీ నేతలు కూడా రామోజీపై ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారు అని వితండవాదన చేశారు. చట్టాలు తమకి వర్తించవనుకుంటారు రామోజీరావు. చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ చిట్ ఫండ్ చట్టాలు తమకు వర్తించవని వాదించిన వింత యాజమాన్యం మార్గదర్శిదే. తమకి కంపెనీ చట్టాలే వర్తిస్తాయని వితండవాదన చేస్తూ వచ్చారు. అందుకే తమకు తిరుగులేదనుకున్నారు. కాకపోతే కొన్ని నెలల క్రితమే తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్ మార్గదర్శి పెద్దలకు చెమటలు పట్టించింది. 2006 నవంబర్ 6 నాడు నేను ఏదైతే కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పానో, యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి ఎఫిడవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోట్ చేస్తూ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ మీరు చూసే ఉంటారు, అంత చాలా పేపర్లో వచ్చింది. దాని ప్రకారం క్లారిటీగా 45S అన్నది ప్రొహిబిటింగ్ HUFs ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్. ఇంకొకటి కూడా ఏమి రాశారంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, డబల్ ద అమౌంట్ కలెక్టెడ్, ఏ కారణాల వలన ఇందులో ఏమైనా సంశయం వస్తే 1 సంవత్సరం జైలు శిక్షణ వేయాలి అని ఏదో కేసు ఏదో కోర్టు చేశారు. మార్గదర్శిని రామోజీ కాపాడ్డానికి చంద్రబాబు నాయుడు టీడీపీ చెయ్యని ప్రయత్నం లేదు. ఎందుకంటే తన రాజకీయ ప్రత్యర్థులను ఎండగడుతూ తనకు కొమ్ము కాస్తూ కథనాలు రాసే రామోజీ మీడియాకు ఏదో ఒక రూపంలో రుణం తీర్చుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన అంటారు విశ్లేషకులు. మార్గదర్శిపై కేసులో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం అంటిముట్టనట్టుగా వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి అక్రమాల నిగ్గు తేల్చాల్సిందేనంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆ ఉక్రోషంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం విష కథనాలు ప్రచురించింది రామోజీ గ్రూప్. అదే సమయంలో ఎన్నికల్లో బాబును ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడింది. దానికి క్విడ్ ప్రోకోగా చంద్రబాబు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి మార్గదర్శి నుండి జప్తు చేసిన 1000 కోట్ల ఆస్తులను చంద్రబాబు నాయుడు ఒక్క జీవోతో తిరిగి రామోజీ సంస్థలకు ఇప్పించేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. వాళ్ళు ఈ తప్పులన్నీ తీసుకున్నారు, ఛార్జ్ షీట్ కూడా వేసేశారు. ప్రతి బిట్ అండ్ ఔన్స్ దే హ్యావ్ ఎగ్జామిన్డ్ బై ది సిఐడి. ఇప్పుడు సిఐడి ప్రభుత్వం మారిన తర్వాత అదే సిఐడి అప్పీల్ కూడా ఇవ్వలే. ప్రభుత్వం ఏం చెప్తే తానా తందన అంటుంది. సిఐడి ఇన్వెస్టిగేషన్ మీ తప్పులు చూపి ఛార్జ్ షీట్లు వేసి మీ మీద కేసులు పెడితే అదే సిఐడి చేత అప్పీల్ కూడా ఇవ్వకుండా మీరే చేస్తున్నారు కదా. దీన్ని ఏమన్నాం? క్విడ్ ప్రాకో. ఇది క్విడ్ ప్రాకో కాదా? మీరు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ మీద చిమ్మినటువంటి విషయానికి ప్రతిఫలం కదా. సింపుల్ క్విడ్ ప్రాకో కాదా? మీరు ఈ కేసు ఉపసంహరణ చేసుకుంది, సిఐడి ఛార్జ్ చేయించింది. మీకు ఈనాడు చేసినట్టు సేవల యొక్క ప్రతిఫలమే కదా మీకు ఇచ్చింది. రామోజీ వ్యాపారాలన్నింటికీ మార్గదర్శి ఆర్థిక మూలం. అందుకే మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు మొదలు పెట్టగానే తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని రామోజీరావు గగ్గోలు పెట్టారు. కాకపోతే ఆయన ఆర్థిక మూలమే చట్ట విరుద్ధమని, అది నేరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే తేల్చి చెప్పడంతో రామోజీ దబాయింపులు, బుకాయింపులు ఢమాల్మన్నాయి.
రామోజీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతల ముఖాల్లో కత్తివాటుకు నెత్తుటి చుక్క లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. కానూన్ కా హత్ బడా లంబా అంటారు. అంటే చట్టానికి చెయ్యి చాలా పెద్దదని అర్థం. ఆ పెద్ద చెయ్యి ఇప్పుడు అమాంతం మార్గదర్శి బాస్ కాలర్ పట్టేసింది. ఆర్థిక నేరానికి పాల్పడిన వారు, చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంత పెద్దవారైనా బోనులో నిలబడాల్సిందే అనడానికి మార్గదర్శి ఉదంతమే తిరుగులేని నిదర్శనం అంటున్నారు మేధావులు. చేసిన తప్పును చెయ్యలేదని ఎంతగా దబాయించినా న్యాయ వ్యవస్థ ముందు నాటకాలు కుదరవని అంటున్నారు వారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్లో నేరాలకు ఆధారాలు ఉన్నాయని ఆర్బీఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో చట్ట ప్రకారం రామోజీ వారసులకు కఠిన శిక్షలు తప్పవంటున్నారు నిపుణులు. చట్టం ముందు అందరూ ఒక్కటే అంటూ ఉంటారు. కాకపోతే ఆచరణలో అది వాస్తవం కాదన్న భావన కలగక మానదు. ప్రత్యేకించి రామోజీకి చెందిన మార్గదర్శి అక్రమాలను తడిమి చూస్తే, ఏళ్ల తరబడి ఆయనపై ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని చూస్తే చట్టం అందర్నీ ఒకలా చూడదని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మార్గదర్శి సంస్థ పాల్పడినటువంటి ఆర్థిక నేరాల మీద చర్యలు తీసుకోకుండా రక్షించడం కోసం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మీడియా అన్నీ కలిసి కూడా ఆర్థిక నేరస్తులను రక్షించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారంటే, కోర్టులు కళ్ళకు కూడా గంతలు కట్టి కాలహరణం చేస్తున్నారంటే అసలు న్యాయం, చట్టం అనేవి అందరికీ సమానమేనా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ 18 మార్గదర్శి కేసు ఒక్కటే మనం పరిశీలించినట్లయితే డబ్బున్న వాడికి, ఆర్థిక నేరస్తులకు ఈ చట్టం సమానం కాదు అని తేలుతోంది. మీడియాను అడ్డు పెట్టుకుని, రాజకీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకుని, ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడే వారిలో రామోజీరావు ఒకరని మార్గదర్శి కేసులో స్పష్టమైందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు. ఏదో ఒక విధంగా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తన అవినీతి కార్యక్రమాలని కొనసాగించుకోవాలని భావించేటటువంటి వ్యక్తులలో చనిపోయినటువంటి రామోజీరావు గారు కూడా ఒకరు అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం, ఒక్క పైసా పెట్టుబడి లేకోకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల ద్వారా వసూలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఒక్క పైసా కూడా ఆయన పెట్టుబడి ఉండదు. మొత్తం అంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వసూలు చేస్తే తప్పు లేదు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి వాటినన్నింటినీ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. రిజర్వ్ బ్యాంకు తాజాగా మార్గదర్శి అక్రమాలను నిర్ధారించే వరకు మార్గదర్శిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బిల్డప్పులు ఇచ్చిన రామోజీ కుటుంబం, టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మార్గదర్శిలో ఏళ్ల తరబడి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, అది శిక్షార్హమైన నేరమేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో వీళ్ల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అంత గందరగోళంలోనూ శిక్ష నుండి తప్పించుకోవడానికి రామోజీ కుటుంబ సభ్యులు తెరపైకి తెచ్చిన వాదన మరింత దుర్మార్గంగా ఉంది. నేరం చేసిన రామోజీ చనిపోయారు కాబట్టి ఆయన తనయుని వదిలేయాలని కోరడంలో అర్థం లేదంటున్నారు విశ్లేషకులు. తండ్రి చేసిన పనికి కొడుకు శిక్ష వేయటం, జైలు శిక్ష వేయటం న్యాయం కాదు కాబట్టి సానుభూతితో పరిశీలించాలని ఒక వాదన వినిపించారు. మరి తండ్రి సంపాదించి ఆ ఆర్థిక అక్రమాలకు పాల్పడటం ద్వారా సంపాదించిన మార్గదర్శి ఆస్తులకు, సంస్థలకు వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారా లేదా? ఇవాళకి ఆ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం వీళ్ళు పొందుతున్నారా లేదా? రామోజీరావు గారు మార్గదర్శి చైర్మన్గా ఉన్నంత కాలం అక్రమాలు జరిగినాయని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా ఇది. మరి రామోజీరావు గారు అక్రమాలకు పాల్పడిన కాలంలో చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నది ఎవరు? ఆయన కోడలు కాదా? మరి ఆవిడ శిక్షార్హులు కాదా? రామోజీరావు గారు చనిపోయారు కాబట్టి ఆయనకు చేసిన తప్పుకి కొడుకు శిక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు? మరి కోడలకు శిక్ష వేయచ్చా? అందువల్ల ఈ రాష్ట్రంలో రామోజీరావు గారు కానీ, మార్గదర్శిని, ఈనాడు ఇదంతా కూడా ఒక మాఫియా ముఠాగా తయారై ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని రాజకీయ పార్టీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అధికారంలో ఉన్న వాళ్ళని లోబరుచుకుని ఈ ఆర్థిక అక్రమాలకు వాళ్ళని అడ్డుకట్టగా ఉపయోగించుకుంటున్నారు. న్యాయం జరగడంలో ఆలస్యం జరిగితే జరగొచ్చు, కానీ మొత్తానికే న్యాయం దక్కకుండా పోతుందంటున్నారు న్యాయరంగ నిపుణులు. వ్యవస్థలను మేనేజ్ చేసి, ప్రభుత్వాలను మాయ చేసి, ప్రజలను మభ్యపెట్టి, మీడియా ముసుగులో ఆర్థిక నేరాలు చేసుకుంటూ పోతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అనుకోవడానికి లేదని మార్గదర్శి కేసు చాటి చెప్పిందనే అనుకోవాలంటున్నారు నిపుణులు. రామోజీరావు గారు
ఆయన వాళ్ళు చనిపోయి ఉండవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆ సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యం అంతా అవినీతితో ఏర్పడినటువంటి సామ్రాజ్యమే తప్ప ధర్మంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం కాదు అనేది దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఈ రోజున హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చాలా స్పష్టంగా తన కౌంటర్లో దాఖలు చేసింది. రామోజీరావు గారు చేసినటువంటి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటిదే ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా అనేటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి సందర్భం. తప్పనిసరిగా ఈ కేసులో రామోజీరావు గారికి కానీ వారి వారసులకు కానీ తప్పనిసరిగా శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. మార్గదర్శిలో జరిగిన ఆర్థిక నేరాలకు తగిన శిక్ష పడితేనే ఆర్థిక నేరగాళ్లకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలుస్తూ ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తూ వారిని కాపాడేందుకు తానే రక్షణ కవచంలా వ్యవహరిస్తోన్న చంద్రబాబు నాయుడు తెల్లారి లేస్తే నీతులు చెబుతూ ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. మార్గదర్శి సంస్థల్లో జరిగిన ఆర్థిక నేరాలకు శిక్ష పడితే అదే ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రాతిపదిక ఆరంభం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ని ప్రయత్నాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం వెనుకాడకుండా అండగా నిలబడటం అనేది, ఆయన ఒక పక్కన ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, మరో పక్కన ఆర్థిక నేరస్తులు అండగా నిలబడతాడు. ఆయన పొద్దున్న లేస్తే మళ్ళీ ఆర్థిక నేరాలను సహించాలని ఉపన్యాసం చెప్తారు. ఇంతకంటే దుర్మార్గం మరే ఉంది? ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరస్తులు స్వైర విహారం చేస్తుంటే, ప్రభుత్వాలు అండగా నిలబడితే, మీడియా మొత్తం ఒకటై వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు చేసేటువంటి ఆర్థిక నేరాలను బయటపెట్టకుండా కాపాడుతుంటే ఈ ప్రజలు ఏం చేయాలి? దేశంలోనే అత్యున్నత ఆర్థిక వ్యవస్థ అయిన రిజర్వ్ బ్యాంకు నివేదిక నేపథ్యంలో మార్గదర్శి అక్రమార్కులపై కఠిన శిక్షలు వేయాల్సిందేనంటున్నారు మేధావులు. లేని పక్షంలో ప్రజలకు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.